ఒసే అఘోరి ముండా చూడు, ప్రజలారా, నా ప్రియమైన ప్రజలారా, ఈ చెట్టు ఒకటి ఉంది. ఈ చెట్టు నీడిస్తుంది, పువ్విస్తుంది, కాయిస్తుంది. కానీ ఒసే అఘోరి, నువ్వేమిస్తావే? సో వాట్, టెల్ మీ. నువ్వు పువ్విస్తావా, కాయిస్తావా, పండిస్తావా? ఏమిస్తావు? ఏమి ఇవ్వు. ఒక బత్తాయి పండిస్తావు అంతే మన శ్రీవర్షినికి, అంతేమా. ఇంకా ఆమె కడుపులో ఒక కాయ కూడా కాయలాపు, ఒక పండు కూడా పండించులావు. ఈ చెట్టు అనే యూజ్ ఉంది. నువ్వేముండవే దొంగ ముఖం దాని అఘోరి, నువ్వేమో యూజ్ ఉన్నావు చెప్పు. టెల్ మీ. నేను అడుగుతున్నాను, గట్టిగా అడుగుతున్నాను, నిలదీసి అడుగుతున్నాను. ఈ చెట్టు పువ్విస్తుంది, కాయిస్తుంది, నీడు కూడా నీడుస్తుంది, కాకపోతే పండుతుంది. నువ్వేది ఉన్నావే ఈ సమాజానికి చెప్పు. ఏమున్నావు? ఏమీ యూజ్ లేదు. భ్రష్టు పట్టించావు నువ్వు మన హిందూ సనాతన ధర్మానే. అక్కడ కాశీ గంగా యాత్రలు వెళ్తారు కదా, అలా వెళ్ళి ఆమెను ఇంటికి చేరించి శ్రీవర్షిని షేప్గా నువ్వు గంగలో దుమికి చావు. పీడ విడుదలవుతుంది, దరిద్రం తొలగుతుంది. అలా ఉంది మన అఘోరి ఒక రాయబారాలు. మీరేమంటారు ప్రజలారా? నేను చెప్పింది రైట్ అంటారా, రాంగ్ అంటారా? నేను చెప్పింది అందరికీ మీకు నచ్చుతుంది. దయచేసి లైక్ చేసి షేర్ చేయండి, మంచి కామెంట్తో నింపేయండి, ఓకేనా? థ్యాంక్ యూ సో మచ్. మళ్ళీ వస్తాను అఘోరి, నీతో కోసి కారం పెట్టి కాకులకి గద్దులకి వేసి రోస్ట్ చేస్తాను, ఓకేనా? టేక్ కేర్ అఘోరి. త్వరగా ఇడ్స్ వదిలేయి ఆ శ్రీవర్షిని. మళ్ళీ చెప్తున్నాను, వసే అఘోరి ముండా వదులు నీ లిప్టికు, నీ ముక్కుడుకులు, నీ ఆర్టిఫిషియల్ జుట్టు అలాంటివి నువ్వు బయట చేసుకో. అమ్మాయి పద్ధతి కల అమ్మాయి, ఒక ఆడపిల్ల అనేది మనసులో పెట్టుకో. షూట్ చేసి పారేస్తారు. ప్రభుత్వం అంతా నీ మీద కన్ను ఉంది. దయచేసి వదిలిపెట్టవే అఘోరి. వెళ్ళమ్మా శ్రీవర్షిని, నేను రిక్వెస్ట్ చేస్తున్నాను. నువ్వు త్వరగా నీ ఇంటికి వెళ్ళమ్మా. జనాలు మేము తట్టుకోలేకపోతున్నాము. ఇప్పుడే ప్రస్తుతానికి సమ్మర్ ఎండలు కాలిపోతున్నాయి. హలో, శ్రీవర్షిని అమ్మాయికి రాలా? అవును, లేడీ కాదు, కేడి. చూడండి, దొంగది. చూడు, ఇలాంటి కోసమే అఘోరి గొజ్జ నాకుతుంది. చూడండి, ఫేమస్ అవ్వాలని, డబ్బు కావాలని, రెండింటి కోసం తిరిగి వెళ్ళమ్మా శ్రీవర్షిని. వస్తే అఘోరి ముండా వదులుతావా లేదా శ్రీవర్షిని? వదులు. నాలో ఉండే ఒక ఆత్మని తీస్తావు. గూగుల్, ఫేస్బుక్. అఘోరి వదులుతావా లేదా? చించి కాల్చుకొని తింటాను, నీ రక్తాన్ని తింటాను. అఘోరిని వసే అఘోరి, చెప్తున్నాను చూడు, నీ రక్త ఖండాల్ని తింటా, నీ పేగల్ని మెడలో వేసుకుంటా. శ్రీవర్షిని వదలాలి. శ్రీవర్షిని వెళ్ళు ఇంటికి, లేకపోతే నీ నెత్తురుతో తాగి నా విశ్వరూపాన్ని చూసావు. ఒక శివుడు, ఒక పార్వతి, ఒక తాండవ ఆడతాను, నృత్యం ఆడతాను నేను. చూడు, ఇలా ఒక అఘోరి అంటే ఇలా ఉంటుంది. ఇది అఘోరి లక్షణాలు. అఘోరి వదులు. శ్రీవర్షిని ఇంటికి వదులు. గూగుల్, ఫేస్బుక్, ఇన్స్టా, యూట్యూబ్, వైరల్, ట్విట్టర్. నేను సెలబ్రిటీ అఘోరి శ్రీనివాస్. బాయ్.